శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం లంకంతా వెతికి చూసేసాడు హనుమ. 4 అంగుళాలు మేర కూడా వదలకుండా వెతికాడట. అయినా గాని సీతాదేవి కనబడకపోయేసరికల్లా చింతాక్రాంతుడైపోయాడు. ఈ గృధరాజు సంపాతి చెప్పింది నిజమా? కాదా? అంటూ రకరకాల ఆలోచనలొచ్చేసాయి ఆయనకి. రామబాణాలకు భయపడి రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళిపోయి ఎక్కడైనా దాచేశాడా? ఆవిడ సముద్రాన్ని చూసి హృదయం ఆగిపోయి చనిపోయిందా? లేదా రావణ్ణి చేతిలో నుంచి విడిపించుకోవడానికి అటు ఇటు గింజుకోవడంలో సముద్రంలో పడిపోయిందా? లేదా ఆవిడ తన శీలాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి పోరాడుతూ ఉంటే రావణుడు ఓర్వలేక ఆవిడని తినేశాడా? లేదా రాక్షసరాజు భార్యల చేత భక్షింపజేశాడా? లేదా రావణ్ణి ధ్యానిస్తూ సీతే తన ప్రాణాలు వదిలేసిందా? అలా సీత మరణించదు. రావణి కొరకు ఆవిడ జీవించే ఉంటుంది. ఇలా రకరకాల ఆలోచనలొచ్చేస్తున్నాయన్నమాట ఆయనకి. సీతమ్మను చూడకుండా గనక నేను ఒకవేళ కిష్కిందకి వెళ్తే ఏమిటి లాభం? 100 యోజనాల సముద్రాన్ని దాటడం వ్యర్థం అయిపోతుంది. లంకలో ప్రవేశించడం వ్యర్థం అయిపోతుంది. ఈ రాక్షసుల్ని చూడడము వ్యర్థం అయిపోతుంది. కిష్కిందకి వెళ్ళి రావణ్ణి చూసి సీతాదేవి కనబడలేదు అని నేను చెప్తే రాముడు ప్రాణాలు విడిచేస్తాడు. రావణి యందు అధికమైన అనురాగం ఉన్న లక్ష్మణుడు మరణిస్తాడు. సోదరులిద్దరూ మరణించారని వినగానే భరత శత్రుఘ్నులిద్దరు కూడాను మరణించేస్తారు. కుమారుడు మరణించారని వింటే కౌసల్య, కైకేయి, సుమిత్ర కూడా మరణిస్తారు. వీరే కాక సుగ్రీవుడు, రుమ, తార, అంగదుడు, జాంబవంతుడు, వానరులందరూ ప్రాణాలు విడిచేస్తారు. నేను వెళ్ళినచో ఇక్ష్వాకు కులం, వానర కులం కూడా నశించిపోతుంది. కాబట్టి నేను ఇక్కడి నుండి కిష్కిందా నగరానికి తిరిగి వెళ్లే సమస్య లేదు. నేను ఇక్కడే ఉన్నచో ధర్మాత్ములకు రామలక్ష్మణులు ఆశ చెట్టి బ్రతికి ఉంటారు కనీసం. వానరులు కూడా అయినా బ్రతికే ఉంటారు. కాబట్టి ఇక్కడే ఈ పళ్ళు తింటూ కూర్చుని వానప్రస్థుడినై ఉంటాను నేను. లేదా ప్రాయ ఉపవేశం చేసి కాకులు, క్రూరముగాలు నా శరీరం తినేట్లుగా వదిలేస్తాను అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ వినాశే బహవో దోషాః జీవాన్ భద్రాణి పశ్యతి. చనిపోవడం చోట ఎన్నో దోషాలు సంభవిస్తాయి. బ్రతికి ఉండిన సుఖాలను చూడవచ్చును. అందువల్ల ప్రాణాలతోనే ఉంటానని మళ్ళీ అనుకున్నట్ట. ఇక్కడే నేను నిహతారుణ్ణై ఇంద్రియ నియమంతోటి ఉంటాను. నేను తిరిగి వెళ్ళినా నా వానరులంతా నశిస్తారు. ఇలా చింతిస్తూ ఉండగా అశోకవనం కనబడింది ఆయనకి. ఈ వనం నేను వెతకలేదు కదా, దీంట్లో వెతుకుతాను అని అనుకుని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుగణేభ్యః. ఆయన ముందు ఏం చేశాట, ఒకసారి ఇందులో వెతకకపోయే ముందు ఇందులో దొరకాలని అందరికీ పేరు పేరున దండం పెట్టుకున్నట్ట ఫస్ట్. ఎవరికి? సర్వదేవతలు, ఋషులు నాకు సిద్ధి నొసగుగాక. బ్రహ్మ, అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రుడు, అశ్వీదేవతలు, మరుత్తులు, శివుడు, సర్వభూతాలు, సర్వభూతాధిపతియగు విష్ణువు నాకు సిద్ధి నొసంగుగాక అని ఈ సర్వదేవతా సమూహాన్ని ప్రార్థించి ఆ అశోకవనంలో అడుగుపెట్టాడు. సీతాన్వేషమే ముఖ్యంగా కలగవాడు. సీతాన్వేషణ ధ్యానం తప్పితే ఇంకొకటి లేని ఈ హనుమ అశోకవనం అంతా తిరిగేసి దట్టంగా ఆకులతో ఉన్న ఒక సిన్సుఫా వృక్షాన్ని అధిరోహించి సంధ్యా సమయంలో సూర్య నమస్కారం చేయడానికి సంకల్పిస్తే గనక సీతాదేవి ఈ నది దగ్గరికి డెఫినెట్గా వస్తుందని భావించి ఎవ్వరికీ కనబడకుండా కూర్చొని చూస్తున్నట్ట. హనుమ సుందరమైన అశోకవనం నందు బంగారుమయముగా ప్రకాశిస్తున్న 1000 స్తంభాలు కలిగిన ఒక ప్రాసాదాన్ని చూశాడు. ఆ చెట్టు మీద నుండి ఆ ప్రాసాదం దగ్గరికి చూస్తుంటే అక్కడ సీతమ్మని చూశాడు. ఆ మన్యమైన వస్త్రాన్ని ధరించింది. రాక్షస స్త్రీలు ఆవిడ చుట్టూ ఆవరించి ఉన్నారు. ఉపవాసాల చేత కృషించి దీనురాలైన ఆవిడ్ని చూసిన హనుమకు ఈవిడ సీతమ్మ అవునా కాదా అని సందేహం కలిగింది. మళ్ళీ కొన్ని కారణాలు అనుకున్నాడు. దీనివల్ల ఆవిడ సీతే అయి ఉంటుందని అనుకున్నట్టు. ఎలా? సీతమ్మ అవయవాల యందు ఏ ఆభరణాలు ఉండాలని రాముడు పేర్కొన్నాడో ఆ ఆభరణాలన్నీ ఈ కొమ్మల పైన కనబడుతున్నాయి.
అక్కడ ఋష్యముఖ పర్వతం మీద ఏ ఆభరణాలను ఆవిడ పడవేసిందో అవి ఇక్కడ లేవు. ఇక్కడున్న ఆభరణాలు అక్కడ లేవు. కావున ఈ ఆభరణాలు సీతమ్మవే. ఈమె దాల్చిన వస్త్రం ఆనాడు కొండ మీద నగలు మూటగట్టి పడేసిన వస్త్రంలాగా అలాగే ఉంది. ఆనాడు ఈవిడ నగలకు కట్టిపడేసిన వస్త్రం ఈవిడ ధరించిన వస్త్రంలో భాగంగానే కనబడుతోంది. ఈమె శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని సీతాదేవి అని నిశ్చయించుకుని మళ్ళీ ఇలా లోపల లోపల అనుకున్నట్ట. ఈవిడ మనస్సు ఆ రాముడి యందే ఉండుంటుంది. ఆ రాముడి మనస్సు ఈవిడ యందే ఉంది. అందుచేత ఒకరి మనసు వేరొకరి యందుండడం చేతే జీవించగలిగి ఉంటున్నారు వాళ్ళు. ఎవరి మనసు వారిలోనే ఉంటే గనక క్షణంలో వాళ్ళు చనిపోయి ఉండేవారు అని అనుకున్నట్ట. సీతమ్మకు దూరమై రాముడు ఇంతకాలము శరీరాన్ని ఎట్లా నిలబెట్టుకోగలిగాడో చాలా దుష్కరమైన పనే చేశాడు. శోకంతోటి శరీరం కుంగిపోయి ఉండాల్సిండేది. కానీ కఠినుడు గనక బ్రతుకుతున్నాడు అనుకున్నట్ట. సీతమ్మ కూడా దుఃఖంతో బాధపడుతూ ఉండడం చూసి కాలో హి దురతిక్రమః, కాలం మీరరానిది అని అనుకున్నట్ట. ఈమె రాక్షస స్త్రీలను చూడడం లేదు. పుష్పవృక్షాలు గాని ఫలవృక్షాలను గాని చూడట్లేదు. రాముడు ఎందే మనసు నిలిపి రాముణ్ణే చూస్తోంది. అలా శోకిస్తున్న సీతమ్మని ఈయన దర్శించట. ఆ వృక్షం పైన ఆకుల మధ్య రహస్యంగా దాక్కుని సమయానుకూలంగా ఆవిడ్ని పలకరిద్దాం అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో తెల్లవారుతుండగా లంకాపట్నం అంతా వేదఘోష వినబడుతోంది. అప్పుడు రావణాసుడు తన తల్పంపై నుంచి లేచి సీతాదేవిని చూడ్డానికి అశోకవనంలోకి వచ్చాడు. సీతాదేవిని సమీపించి రావణాసురుడు ఎలాగైనా వశపరుచుకోవాలని పరిపరి విధాలుగా ప్రలోభపెట్టాడు. అయినా సీతాదేవి రావణుణ్ణి గడ్డిపోచతో సమానంగా భావించి మాట్లాడిందిట. అప్పుడు రావణుడు 6 నెలల సమయం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలా రావణ్ణి దౌష్ట్యం ప్రత్యక్షంగా చూశాడు హనుమంతుడు. సీత ప్రాయోపవేశానికి ప్రయత్నం చేసింది. అంతలోనే శుభసూచకాలు ఆవిడ గోచరించి ఆవిడ ఒక క్షణం ఆగింది. అప్పుడు హనుమ ఆలోచించాడు. సీతమ్మకి ఏ రూపంలో కనిపించాలి, ఏ భాషలో మాట్లాడాలి అని సందేహిస్తూ తనది కూడా రాక్షస మాయ అని ఆవిడ భావిస్తుందేమో, కార్యం చెడిపోతుంది, దూత కార్యం చెడకూడదు, దేశకాల ఔచిత్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి, తనను చూసి సీత భయపడకూడదు అనుకుంటూ చెట్టు కొమ్మల మధ్య నుండి చిన్నగా ఆవిడికి రామ వృత్తాంతం మృదు మధురంగా వినిపించేట్లుగా పలికాట. కోసల దేశానికి అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మయుక్తంగా రాజ్యాన్ని పరిపాలించి దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు తండ్రి ఆదేశానుసారము శ్రీరామ పితృవాక్య పరిపాలకుడై తమ్ముడైన లక్ష్మణునితో భార్య అయిన జానకితో రాజ్యాన్ని వీడి మణమునకు వెళ్ళాడుట. అచట మహారణ్యం నందు మృగం వెంట వేటకై రాముడేగి అనేక మంది కామరూపులకు రాక్షసులను సంహరించాడు. రాముడు జనస్థానం నందు రాక్షసులను సంహరించాడు, ఖరదూషణులను సంహరించాడు. రావణుడు మోసం చేత మాయతోటి మృగరూపంలో నున్న మరీచుడను రాక్షసునిచే రాముని వంచించి జానకిని అపహరించాడు. రాముడు అడవిలో ఆ సీతను అన్వేషిస్తూ సుగ్రీవుడనే వానరుతోటి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుని వాలిని చంపి కిష్కింధారాజ్యమున సుగ్రీవుని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సుగ్రీవుని చేత ఆజ్ఞాపింపబడి కామరూపులకు వానరులు అన్ని దిక్కుల వైపుకి వెళ్లి సీతకై అన్వేషించుచు సంపాతి మాటల వల్ల 100 యోజనముల సముద్రమును దాటి ఈ సీతమ్మ కొరకు వచ్చాను నేను అంటూ పాట రూపంలో పాడుకున్నట్ట. ఎటువంటి రూపంతో, ఎటువంటి రంగుతో, ఎటువంటి కాంతితో సీతమ్మ ఉండునని రాముని వలన నేను వింటినో అట్టి సీతను నేను చూడగలిగితిని అంటూ హనుమ రామ వృత్తాంతాన్నంతా వివరించాడు. రాముని వృత్తాంతాన్ని ఆసక్తిగా విన్న సీతమ్మ అటు చెట్టువైపు చూసింది. పరమాశ్చర్యం చెందింది. ఏమీ వానరూపం, చూడ్డానికి సఖ్యం కాకుండా ఉందే, ఇది స్వప్నమేమో అని తలచి మరలా ఇతడు స్పష్టమైన రూపంతో నా ఎదుట మాట్లాడుతున్నాడా అని ఆలోచించిందిట. అప్పుడు హనుమ నెమ్మదిగా ఆవిడ ముఖ కవళికల్ని బట్టి గమనించుకొని వినయంతోటి ఆ చెట్టు కొమ్మల పైభాగం నుండి క్రిందకు దిగి శిరస్సుపై అంజలి ఘటించి మధురమైన వాక్కుతోటి, చెట్టు కొమ్మని పట్టుకుని నిలిచుంటివేమ్మా, నువ్వెవరమ్మా, నువ్వు దుఃఖించడానికి కారణమేంటమ్మా, దేవతలకు రాక్షసులకు నాగజాతికి గంధర్వజాతికి యక్షరజాతికి కిన్నెర జాతికి చెందినదానివా నువ్వు, లేదా రుద్రులకు మరుత్తులకు వసువులకి చెందినదానివా, లేదా నువ్వు రోహిణివా, కోపం వల్ల గాని మోహం వల్ల గాని వశిష్ఠుని పైన కోపంతోటి
ఈ భూలోకానికి దిగొచ్చేసిన అరుంధతివి కాదు కదా! అమ్మా! నువ్వు జనస్థానం నందు రావణుని చేత బలవంతంగా అపహరింపబడ్డ సీతవైతే కాదు గదా! అలా అయితే చెప్పు నాకు అన్నాడు. మరి సీతాదేవి ఇతని మాటలు నమ్మిందా? లేకపోతే ఇతను కూడా రావణాసురుడి మరొక రూపంలో వచ్చాడు అని అనుకుందా? ఈ విషయాన్ని మనం రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.